చిందో, ఏ గర్వము ప్రవేశించిందో, ఏ అక్రమము ప్రవేశించిందో, ఏ అన్యాయం చేయాలని మనసు ప్రవేశించిందో దానిని నువ్వు విసర్జించకపోతే, దానిని నీవు విడిచిపెట్టకపోతే, దాన్ని నీవు తొలగించుకోకపోతే నీ జీవితంలో ఖచ్చితంగా నీవు నష్టాన్ని, గొప్ప నష్టాన్ని, ఏ విధంగా అయితే పట్టణం మీదకి గొప్ప నష్టం రాబోయిందో అటువంటి గొప్ప నష్టాన్ని నువ్వు పొందుకుంటావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు కలిసి ఉంటాయి. 2 వచనాలు కలిసి చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపం. చిన్న పాపమే కదా, చిన్న బలహీనతే కదా. చూడండి, దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అనే తారతమ్యాలు ఏమీ లేవు, భేదాలు ఏమీ లేవు. ఎనీ సిన్ ఇస్ సిన్. చిన్న పాయిజనే కదా అనుకొని చిన్న పాయిజన్ డ్రాప్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని తాగితే ఏమవుద్ది, పోతాం. ఎక్కువ పాయిజన్ అక్కర్లా, చిన్న పాయిజన్ చాలు, కొంత పాయిజన్ చాలు. కొన్ని గ్యాసెస్ ఉంటాయండి, చాలా పాయిజనస్ గ్యాసెస్, అవి ఎక్కువ పీల్చుకోక్కర్లా, కొంచెం పీలిస్తే చాలు మనిషి చనిపోతాడు. అమెరికాలో కొన్ని, అమెజాన్లో కానీ కొన్ని స్పైడర్స్ ఉంటాయి. అమెరికాలో పులులు అంటే కూడా భయపడరు, స్పైడర్స్ అంటే అంత భయపడిపోతారు. నేను అమెరికా వెళ్ళిన కొత్తలో అనుకునేదాన్ని, ఇదేంటి మేము స్పైడర్లు అంటే మా మీద పడినా కూడా పెద్ద పట్టించుకోము, అలా చెప్పుతో చంపేసి పక్కన పడేస్తాం, వీళ్ళు ఏంటి స్పైడర్ అంటే ఇలా బెంబేలు ఎత్తిపోతున్నారు అనుకునేదాన్ని. యుఎస్లో కొన్ని విష సాలెపురుగులు ఉంటాయండి, స్పైడర్స్ ఉంటాయి. అవి కరిచాయంటే మనిషి అక్కడికక్కడ చనిపోతాడండి, అంత డేంజరస్ పాయిజన్ ఉన్న స్పైడర్స్. సులువుగా చిక్కులు పెట్టు పాపము, ద సిన్ దట్ సో ఈజీలీ ఎంటాంగిల్స్. వాట్ ఈస్ దట్ సిన్? నీకు తెలుసు, అది నీకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. నీ జీవితం అనే ప్రాకారంలోకి, నీ జీవితం అనే పట్టణంలోకి ఏ పాపం ప్రవేశించిందో, జ్ఞానం కలిగిన స్త్రీ వలె ఆ పాపాన్ని ఈ దినము ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకొని విడిచిపెట్టగలిగితే నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. ఒకవేళ దాన్నే నువ్వు ఎంటర్టైన్ చేస్తూ నా జీవితం నా ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా చేతులారా ఇష్టపూర్వకంగా నాశనాన్ని కొని తెచ్చుకున్న వ్యక్తివి అవుతావు. దేవుని వాక్యము ఆశీర్వాదాలను గురించి ఎంతగా మాట్లాడుతుందో పాపాన్ని గురించి కూడా అంతే ఖచ్చితంగా ఖండిస్తుంది. ప్రియమైన చెల్లెమ్మ, ఇక చాలు, పాపంలో బ్రతికిన జీవితము చాలు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతికిన బ్రతుకు చాలు, వారిని వీరిని మెప్పించడం కొరకు బ్రతికిన బ్రతుకు చాలు. ఇప్పటి వరకు భర్త కొరకు అన్యాయం చేసిన జీవితం చాలు, ఇప్పటి వరకు వారిని వీరిని బంధువులను సంతోషపెట్టాలని నువ్వు దేవునికి అయిష్టమైన ఏ పని చేసావో ఇప్పటి వరకు చేసావేమో, కానీ ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని మాటలకు నువ్వు స్పందిస్తే గొప్ప దీవెన పొందుకుంటావు. నీ హృదయంలో